కంచగచ్చిబౌలి కేసు తదుపరి విచారణను 6 వారాల పాటు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీజేఐ బీఆర్ గవాయ్ ఆదేశించారు. పర్యావరణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీజేఐ అభినందించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, పర్యావరణాన్ని సమతుల్యం చేయాలని వ్యాఖ్యానించారు. కంచగచ్చిబౌలిలో పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు సీజేఐ బీఆర్ గవాయ్. అయితే సమగ్ర ప్రణాళికకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి 6 వారాల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి. ఇక పర్యావరణాన్ని కాపాడేందుకు తెలంగాణ సర్కార్ సరైన చర్యలు తీసుకుంటే అన్ని ఫిర్యాదులను ఉపసంహరిస్తామని సీజేఐ గవాయ్ తేల్చి చెప్పారు. తాను రిటైర్మెంట్ అయ్యేలోగా అన్నింటికీ పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. కంచగచ్చిబౌలి కేసుకు సంబంధించి తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పర్యావరణం అలాగే వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీజేఐ బీఆర్ గవాయ్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నళిని, సుప్రీంకోర్టులో కంచగచ్చిబౌలి కేసులకు సంబంధించినటువంటి అంశంపైన విచారణ జరిగింది. వాస్తవానికి ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్లో ఎప్పుడైతే బుల్డోజర్లు ఇవన్నీ కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి అడవులను నరుకుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. సో ఆ సమయంలోనే సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించింది. అంతేకాదు హైకోర్టులో ఉన్నటువంటి రిజిస్ట్రార్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అనే దాని మీద ఒక నివేదికను తెప్పించుకొని అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని మొత్తం కూడా ఆపేయాలంటూ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఖచ్చితంగా అక్కడ ఏ విధంగానైతే పర్యావరణాన్ని నాశనం చేశారో దాన్ని మొత్తం కూడా మళ్ళీ పునరుద్ధరించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయాలనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు ఒకవేళ అడవులను ఈ విధంగా విధ్వంసం చేస్తూ పోతే అక్కడే టెంపరీగా నిర్మించేటటువంటి తాత్కాలిక జైల్లో సిఎస్ తో పాటు ఇతర అధికారులను కూడా అక్కడ పెట్టాల్సి వస్తుందనే కామెంట్స్ కూడా స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్ చేశారు. అయితే ఈ రోజు జరిగినటువంటి విచారణలో మాత్రం ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాజరైనటువంటి సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి రాష్ట్రంలో అక్కడ పూర్తిగా కూడా అభివృద్ధి పనులను మొత్తం ఆపేశాము, అడవులను మళ్ళీ రీస్టోర్ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్న విషయాన్ని కూడా చెప్పారు. అడవులతో పాటు చెరువులను కూడా పూర్తి స్థాయిలో సస్టైన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయాన్ని కోర్టుకు చెప్పడంతో అప్పుడు జస్టిస్ బీఆర్ గవాయ్ ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో తాము ఎక్కడా కూడా వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి చేసినటువంటి క్రమంలో పర్యావరణాన్ని కూడా రక్షించాలి, వన్యప్రాణులను రక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందుకోసం ఒక సరైనటువంటి ప్రతిపాదనతో కోర్టు ముందుకు రావాలనే విషయాన్ని స్పష్టం చేశారు. దాంతో తమకు 8 వారాల గడువు ఇవ్వాలని చెప్పి అభిషేక్ సింఘ్వి కోరడంతో 8 వారాలు ఎక్కువ అవుతుంది, 6 వారాల్లో ఈ ప్రతిపాదనను సిద్ధం చేసుకుని ముందుకు రండి, గతంలో ఏవైతే తెలంగాణ ప్రభుత్వం పైన కోర్టు చేసినటువంటి కామెంట్స్ ను వెనక్కి తీసుకొని కాంప్లిమెంట్స్ ఇస్తామన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి గచ్చిబౌలికి సంబంధించినటువంటి కేసు 6 వారాలకు వాయిదా పడింది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.